హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. వచ్చిందండి వయ్యారి. కొన్ని రోజుల క్రితం నేను నా ఇన్స్టా హ్యాండిల్లో ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి, లేకపోతే ఏదైనా ఒక అడ్వైజ్ ఉంటే నాకు లైక్ సజెషన్స్, ఎలాంటి రీల్స్ వేయాలి, ఎలాంటి షార్ట్స్ వేయాలి అని సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు సెండ్ చేయండి అని ఒక స్టోరీ అయితే పెట్టాను. సో దానికి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారనమాట అండ్ చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. సో వాటన్నిటికీ ఒక రిప్లై వీడియోగా ఈ వీడియో చేయబోతున్నాను. ప్రతి ఒక్క క్వశ్చన్ ని నేను చదువుతాను అండ్ క్వశ్చన్ స్క్రీన్ షాట్ కూడా నేను స్క్రీన్ పైన వేస్తాను అండ్ అలా 1 by 1 ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఇస్తాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ క్వశ్చన్, నేమ్స్ కూడా చదవాలా అంటే నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, నేను చదువుతాను నేమ్స్ అని. సో నేను జస్ట్ క్వశ్చన్స్ మాత్రం చదువుతాను. మీ ఫుల్ నేమ్ ఏంటి? నా ఫుల్ నేమ్ వచ్చేసి గౌతమి ఆర్ యాదవ్. నాకు ఈ Q&A పెట్టినప్పుడు నాకు రియలైజ్ అయిన ఒక విషయం ఏంటి అంటే చాలా మందికి నా పేరు తెలీదు, ఎందుకంటే ఛానల్ పేరు అమ్మ బొమ్మ ముచ్చట్లు కదా. సో చాలా మందికి నా పేరు తెలీదు. సో ఈ క్వశ్చన్ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను, నా పేరు గౌతమి. నెక్స్ట్ క్వశ్చన్, హలో, హాయ్ హాయ్, మీ రీల్స్ బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్, సో బ్యూటిఫుల్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? థ్యాంక్ యూ. ఈ హాయ్, హలో, అంతా బాగుంది కానీ కొంచెం స్మైల్ ఉంటే సూపర్. నిజం చెప్పాలంటే నాకు నా స్మైల్ కొంచెం నచ్చదు. నేను మరీ ఓవర్ గా ఉంటది అని నేను అనుకుంటాను, నా పర్సనల్ ఫీలింగ్. బట్ రీల్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా మంది కమెంట్స్ పెట్టింది స్మైల్ బాగుంది అని. సో అది చూసి ఇప్పుడిప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది స్మైల్ చేయడానికి వీడియోస్ లో. మీరు నా పాత వీడియోస్ చూసినట్టయితే నేను ఎక్కువ స్మైల్ చేసి ఉండను. సో ఐ కీప్ దిస్ ఇన్ మైండ్, ఇంకొంచెం బాగా స్మైల్ చేసేదానికి. నెక్స్ట్ క్వశ్చన్, నథింగ్ బట్ బీ హ్యాపీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్. ఆర్ యూ సింగిల్? మా అమ్మకి నేను ఒకతే కూతురు. ఐఎమ్ సింగిల్ చైల్డ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో క్యూట్, థ్యాంక్ యూ. చాలా డేస్ నుండి మెసేజ్ చేస్తున్నా, నో రిప్లై. నాకు ఈ యొక్క వీడియో ద్వారా నేను అందరికి క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే, చాలా మంది డిఎమ్స్ చేస్తున్నారు, కొందరికి రిప్లై ఇవ్వగలుగుతున్నాను అండ్ కొందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అంటే ఏంటి అంత పెద్ద సెలబ్రిటీనా అంటే కాదు, నాకు కొంచెం టైం ఉండట్లేదు. వర్క్, స్టడీస్ అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మేనేజ్ చేయడంలో నాకు రిప్లై ఇచ్చేంత టైం ఉండట్లేదు. సో ఎవరు నేను రిప్లై ఇవ్వలేదు లేదా మెసేజ్ రాలేదు అని ఎవరు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ అని అయితే చెప్తాను నేను. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్, వై అండి యు ఆర్ సో మచ్ క్యూట్? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, మీ నేమ్ అండ్ యువర్ ఫ్రమ్? నా పేరు గౌతమి. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ బెంగళూరు. స్కూలింగ్, కాలేజ్ మొత్తం అంతా. మీ వాయిస్ బాగుంది, సింగింగ్ వీడియోస్ చేయరా ప్లీజ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణి గారు, మీ రిక్వెస్ట్ కి నాకు సింగింగ్ వీడియోస్ చేయాలని చాలానే ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలీదు. అండ్ నాకుండే ఫాలోవర్స్ లో మీకు నేను సింగింగ్ వీడియోస్ చేస్తే నచ్చుతుందా లేదా అని కూడా నాకు తెలీదు. సో సిమిలర్లీ మీకు ఎవరికైనా సింగింగ్ వీడియోస్ లేదు నచ్చుతుంది, వాయిస్ బాగుంది అనేది ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. తప్పకుండా నేను ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ సింగింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వరల్డ్ వార్ 2 లో ఎంత మంది చనిపోయారు, వారి పేర్లు ఏంటి? ఏంటి సార్ అది? మీరు క్రోమ్కి వెళ్ళి క్రోమ్ లో గూగుల్ అని సెర్చ్ చేస్తే మీకు సెర్చ్ బార్ వస్తుంది.
దాంట్లో మీరు ఈ క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. మేబీ గూగుల్కి కూడా తెలీదు ఆన్సర్. వాళ్ళ ఎంతమంది చనిపోయారో తెలుసు కానీ మళ్ళీ పేర్లు తెలుసో లేదో నాకు తెలీదు. బట్ గుడ్ క్వశ్చన్. సారీ. ఎందుకు? హీరోయిన్. థ్యాంక్ యూ. నెక్స్ట్, నైస్ రీల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని లవ్ లో పడేయాలి అంటే ఏం చేయాలి? This is an unwanted statement irrelevant to the current situation. నెక్స్ట్ క్వశ్చన్, లవ్ అంటే ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి లవ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ మెయిన్లీ. అంటే ఒకరిని మేము ఇష్టపడుతున్నాము అంటే వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ. ఓకే, నేను లవ్ చేస్తున్నాను, నాకేమిష్టమో నేను అది చేసుకుంటాను, నీకేమిష్టమో నువ్వు చేసుకో, నాకు సంబంధం లేకుండా ఒక బౌండరీలో ఉందాం అంటే ఐ గెస్ ఇట్స్ నాట్ ఎమోషనలీ పాసిబుల్ అనమాట. సో వాళ్ళు ఏం చేసినా అది మాకు ఎఫెక్ట్ అవుతుంది, అండ్ మేమేం చేసినా వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ఒక బేసిక్ ఉండాలి మైండ్ లో. అండ్ మెయిన్లీ అండర్స్టాండింగ్ అని ఒకటి ఉంటే రెస్పెక్ట్ కానీ లవ్ కానీ అది డబుల్ అవుతూనే ఉంటుంది. సో అకార్డింగ్ టు మీ ఇట్స్ బేసిక్లీ అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంకో మనిషి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది మా చేతుల్లో. అగైన్ ఇట్స్ కంప్లీట్లీ నా పర్స్పెక్టివ్ అనమాట. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నాకు లవ్ అంటే బేసిక్లీ ఇది. మీరు ప్రపంచంలో ఎవరిని ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు? యువర్ ఫ్యామిలీ ఆర్ గాడ్? ఐ ట్రస్ట్ మై ఫ్యామిలీ. ఏది ఉన్నా నేను నా ఫ్యామిలీతో చెప్పుకుంటాను. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా నా ఫ్యామిలీ నా తోడుగా ఉంటది అనే ఒక ట్రస్ట్ అయితే నాకుంది. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఏది జరిగినా లైఫ్ లో మంచికే జరుగుతుంది. ఎంత ఒక సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయినా దాని నుంచి నేను బయటికి వస్తాను అనేంత నమ్మకం అయితే నాకు దేవుడి పైన ఉంది. సో రెండిట్లో ఒకటి చూస్ చేయమంటే చాలా కష్టం అండి. మీరు కొంచెం రీల్స్ తీయడం ఆపుతారా? నేను చాలా అడిక్ట్ అవుతున్నా మీ రీల్స్ వల్ల. తిట్టారా పొగిడారా అని అయితే అర్థం కావట్లేదు నాకు, బట్ కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను నేను ఇది. థ్యాంక్ యూ. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. నా కోసం ఒక రీల్ చేయండి తప్పకుండా. జస్ట్ రీల్స్ తగ్గిస్తే బాగున్ను. ఇన్స్టాగ్రామ్ మొత్తం అవే ఉన్నాయి. జస్ట్ ఫర్ కామెడీ, డోంట్ టేక్ సీరియస్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నిజం చెప్పాలి అంటే ప్రతిసారి ఏ రీల్స్ చేద్దామా, ఏ షార్ట్స్ చేద్దామా అని ఒక ఆడియో ఒకటి వెతికే ప్రాసెస్ ఉంటుంది కదా. సో అప్పుడు నేను కూడా చాలా రీల్స్ చూస్తానన్నమాట. సో అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఇంతమంది రీల్స్ చేస్తున్నారు, ఇంత లైక్ కాంపిటీషన్ ఉంది. సో నేను ఇప్పుడు చేసినా చేయకపోయినా డిఫరెన్స్ ఏంటి? నేను కూడా అదే రొటీన్ గా చేస్తున్నాను కదా, ఏదైనా డిఫరెంట్ కాంటెంట్ ట్రై చేయాలి, కామెడీ ట్రై చేయాలి అని. కానీ నేను ఏదైనా డిఫరెంట్ చేద్దాము అనుకున్న ప్రతిసారి ఇప్పుడు వస్తున్న రీచ్ కూడా రాదు. కానీ అలా అని అది ట్రై చేయకుండా ఉండలేను, ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు కొంచెం నా స్కెడ్యూల్ కొంచెం బిజీగా ఉంది. సో కొంచెం ఫ్రీ టైం దొరికితే వేరే కాంటెంట్ ఐడియాస్ ఇలాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కొంచెం సీరియస్ గానే తీసుకుంటాను నేను. अभी तक हमारा विश्वरूप नहीं देखा, एक बार हम उठ के विश्वरूप दिखाया तो टोटल वर्ल्ड निशब्द हो जाएगा. అడగడానికి ఏముంది, చాలా రోజుల తర్వాత వచ్చారు. నేను డైలీ రీల్స్ పోస్ట్ చేస్తానండి, డైలీ షార్ట్స్ వేస్తున్నాను. లాంగ్ వీడియోస్ నా వల్ల డైలీ అవ్వట్లేదు, మెయిన్లీ కంటెంట్ దొరకట్లేదు. సో అందుకే మీకు చూసి చాలా రోజులు అయినట్టుంది. బట్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను రోజు రీల్స్ పోస్ట్ చేస్తాను. నువ్వు ఇంకా బాగా రీల్స్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఒక బిగ్ ఛానల్ అవుతుంది.
మీ ఐడిని నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటికీ 2 years గా ఆల్మోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఇన్స్టాగ్రామ్ కొంచెం లేట్ గానే స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్ ఆల్మోస్ట్ లాంగ్ వీడియోస్ అంతా నేను 2 years గా చేస్తున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా గివప్ చేయకుండా ట్రై చేస్తున్నాను. కొన్నిసార్లు వ్యూస్ కి వచ్చే రీచ్ చూసి నాకు క్విట్ చేసేద్దాం అనిపిస్తుంది, కానీ ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ అండ్ మీరిచ్చే సపోర్ట్ వల్లే నాకు ఏదో గివప్ చేయకూడదు, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామనేది అయితే నా మైండ్ లో పెట్టుకొని నేను ఇంకా కన్సిస్టెంట్ గా రీల్స్ అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇంకా మంచి మంచి కాంటెంట్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నైస్, థ్యాంక్ యూ. సో అయిపోయిందండి, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇన్నే క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎంతవరకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, కానీ అది ఎందుకో చాలా అవుట్ ఆఫ్ సిలబస్ గా ఉంది. సో నేను వాటిని ఆన్సర్ చేయట్లేదు. అండ్ ఇలాగే నాకు చాలా మంది కామెంట్స్ లో అలాగే మెసేజెస్ లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో దానికి కూడా రిప్లై ఇవ్వాలా ఏంటి అనేది మీరు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీరు ఓకే అంటే గనుక నేను దానికి కూడా డెడికేటెడ్ గా ఇంకో లాంగ్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎంత నాకు కాంటెంట్ మైండ్ కి తట్టకపోయినా, లాంగ్ వీడియోస్ చేయలేకపోయినా, షార్ట్స్ తోనే ఎలాగో అలా ఈ ట్రైన్ బండిని నెట్టుకుంటూ వస్తున్నాను. అండ్ అలాంటి సిచ్యుయేషన్ లో కూడా మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ కి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఈ రెండిట్లోనూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలాగే లాంగ్ వీడియోస్ కి కాంటెంట్ ఐడియాస్ ఏదైనా ఉంటే కూడా ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ అయినంత వరకు నా వీడియోస్ ద్వారా నేను మీకు ఎంతవరకు అయితే అంతవరకు ఎంటర్టైన్ గా ఉంచడానికి అయితే ట్రై చేస్తాను. వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.